యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎవరయ్యా నువ్వు? దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా? నువ్వెవరు? పని మనిషివా? నేను పని మనిషినేంట్రా? నేను ఇంటి ఆడపడుచుని. ముసల్దాన్లా ఉన్నావు, నువ్వు పడుచువేంటి? మాటలు మర్యాదగా రాని. నా నోరు అసలే చెడ్డది. నీకు నోరు ఒక్కటే చెడ్డది, నాకు ఒళ్ళంతా విషమే. అఖిల్, ఏం జరిగింది? ఎందుకు డోర్ అంతలా గట్టిగా లాక్ చేసావు? కాసేపు నువ్వు బయటికెళ్ళు హారిక. ఎందుకు? బయట ఎవరున్నారు? భీమ్ సింగ్ అని ఫైనాన్షియర్ ఉన్నాడు. అప్పట్లో ఒక ఈవెంట్ కోసమని అన్నయ్య నేను వాడి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాం. అప్పుడే ఇంటికొచ్చి చచ్చాడు యదవ. అసలే అభి అన్న ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత పని చేసావు అఖిల్? ఎంతసేపు లోపలే ఉంటారు? వాడు వెళ్ళిపోయే వరకు ఇక్కడే ఉంటాను. ఎవరు పిన్ని? ఎవడో వెధవ మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరండి? ఎవరు కావాలి? మీ ఆయన కావాలి. ఏమండి? ఏమండి? మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు పావని? మీరా? రే, ఎవడ్రా వీడు? ఆయన్ని వాడు అనకు, చాలా పెద్ద మనిషి. నువ్వు వచ్చావు సరే, మీ తమ్ముడెక్కడా? అఖిల్, ఒరే అఖిల్, ఎక్కడున్నావురా? త్వరగా రా. ఏమండి? బావగారు పిలుస్తున్నారు. వినబడుతుందే. అన్నయ్య ఒకడు నా ప్రాణానికి. వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించవచ్చు కదా, నన్ను పిలుస్తున్నాడేంటి? అమ్మకి తెలిస్తే ఏమంటుందో? అభి అన్న ఏమంటాడో ఏంటో. అఖిల్, త్వరగా రారా. రావయ్యా సుందరవదన, ఇంతసేపు ఏం చేస్తున్నావో? నమస్కారం భీమ్ సింగ్ గారు. అఖిల్, ఎవరతను? నేను చెప్తానమ్మా. నా పేరు భీమ్ సింగ్. వడ్డీకి డబ్బులు ఇస్తుంటాను. నెల క్రిందట మీ ఇద్దరు అబ్బాయిలు నా దగ్గర అప్పు తీసుకున్నారు. వడ్డీ కట్టాల్సిన టైం అవుతున్నా కట్టలేదు. ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు. అందుకని ఇంటికి వచ్చేస్తారా? రోడ్డు మీద అడిగితే బాగుంటుందా బాబు? అయినా ఇంకా నెల అవ్వలేదు కదా, అప్పుడే వస్తే ఎలా? మీరు ఫోన్ ఎత్తకపోతే ఏం చేయను మరి? మీరు అప్పు చేయడం ఏంటి? నాకు తెలియకుండా ఎప్పుడు అప్పు చేశారు? చెయ్యాల్సి వచ్చిందమ్మా. ఎందుకు చేశారు? అవసరం వచ్చి చేశామమ్మా. హలో హలో హలో, మీ ఫ్యామిలీ డిస్కషన్ తర్వాత పెట్టుకోండి. ముందు నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. సడన్ గా వచ్చి డబ్బులు ఇమ్మంటే ఎలా? అందుకేగా ముందుగా ఫోన్ చేశాను, మీరు ఎత్తలేదు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. లేవంటే? తర్వాత ఇస్తామని. నాకు ఇప్పుడే కావాలి. లేవని చెప్తున్నాం కదా. ఏంటి గొంతు లేస్తుంది? వసు గారు, కింద అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరొచ్చారు? ఏమోనండి. రే, ఏంట్రా? మరి సరాసరి ఇంటికి వచ్చేస్తావా? ఎవరండి మీరు? నమస్కారం అభిరామ్ గారు, నా పేరు భీమ్ సింగ్, ఫైనాన్సర్ని. ఇందాక మీ అమ్మగారికి చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెబుతున్నాను. మీ అన్నయ్య తమ్ముడు నా దగ్గర వడ్డీకి అప్పు తీసుకున్నారు. అసలు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, వడ్డీ మాత్రం నెల నెల టెన్షన్గా ఇవ్వాలని చెప్పాను. ఒక్క నిమిషం ఆగండి. ఏంటన్నయ్య మీరు అప్పు చేయడం ఏంటి? అఖిల్, ఎందుకు చేశారు? నేను చెప్తాను సార్. కొండకు వెంట్రుక కట్టి లాగడం అన్న సామెత విన్నారు కదా. వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది. అలాంటి ఓ జాక్పాట్ బిజినెస్
మీ అన్న తమ్ముళ్ళు చెయ్యాలనుకున్నారు. దానికోసం నా దగ్గర అప్పు చేశారు. వాట్? వడ్డీ వస్తుంది కదా అని అప్పు ఇచ్చాను. చూస్తుంటే వడ్డీ అసలు 2 వచ్చేలా లేవు. రాకపోతే నేను ఊరుకోను. ఇచ్చేదాకా వదలను. ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. చూడండి, మా వాళ్ళతో కాస్త నేను మాట్లాడాలి. మీరు వెళ్ళండి. నాకు డబ్బులు ఇచ్చి మీరు మాట్లాడుకోండి. మేము మాట్లాడుకున్నాక మీకు సెటిల్ చేస్తాం. వెళ్ళండి. మ్యాటర్ మొత్తం చెప్పాను కదా, ఇంకా ఏం మాట్లాడాలి? మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్తున్నాను. నమస్కారాలు పెట్టి సారు గారు అని మాట్లాడుతుంటే మర్యాదస్తుని అనుకుంటున్నావేమో. మర్డర్లు చేసి పైకొచ్చినోడిని. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా నా డబ్బులు ఇవ్వాలి. లేదంటే చెప్పాను కదా, మీ ఇంట్లో ఉండాల్సిన ఆడవాళ్ళు నా ఇంట్లో ఉంటారు. మీ మగాళ్ళకు చెప్పండి అమ్మా, రేపు మీరు మా ఇంట్లో ఉండడం మీకంత క్షేమం కాదు. వెళ్ళరా బయటికి, వెళ్ళు. కోపం మీ అన్నయ్య తమ్ముల మీద చూపించు, నా మీద కాదు. నెల క్రిందట మీ ఇద్దరు అబ్బాయిలు నా దగ్గర అప్పు తీసుకున్నారు. వడ్డీ కట్టాల్సిన టైం అవుతున్నా కట్టలేదు. రేపటిలోగా నా డబ్బులు ఇవ్వలేదనుకో, మీ ఆడాలందరినీ ఎత్తుకొచ్చేస్తారు. పెద్ద తుఫాన్ వస్తుందనుకుంటే ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి? అన్నా తమ్ముళ్ళని అభిగాడు ఏం అడగలేదు. అభిగాడు అన్నా తమ్ముళ్ళకి ఏం చెప్పలేదు. వదిన కూడా మౌనంగా ఉంది. పావని హారికలు నోరెత్తలేదు. ఈ వసు ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఛా, పెద్ద గొడవ అవుతుంది. చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏం జరగట్లేదేంటి? ఎందుకు ఇలా చేశారండి? నేనేమన్నా కావాలని చేశానా? బిజినెస్ కోసం అప్పు చేశాను. ఏంటా బిజినెస్?
అది స్వార్థం. చేసే ముందు నాతో ఒక్క మాటని చెప్పాలి కదా. అది జాక్పాట్ బిజినెస్, సీక్రెట్ గానే చేయాలి. సీక్రెట్ గా చేసే బిజినెస్ అంటే తప్పుడు వ్యాపారమా? ఏదైతే నీకెందుకు, ఏదో ఒకలా సంపాదించాలనుకున్నాను. ఏదోలనా? ఏం మాట్లాడుతున్నావు అఖిల్? నన్ను కాసేపు మాట్లాడించకు. మాట్లాడకుండా ఉంటే సమస్య పరిష్కారం అయిపోతుందా? పరిష్కారం గురించే ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన అప్పు చేసే ముందుండాలి. ఇప్పుడేమైంది? ఏమైందా? వాడేమన్నాడో మీరు వినలేదా? రేపట్లోగా అప్పు తీర్చకపోతే మమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. నీ ఒంటి మీద చెయ్యి పడితే వాణ్ణి చంపేస్తాను. వాడి ముందు ఏం అనలేకపోయారు గాని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? సమర్థుడెవడు గొడవని ఇంటి వరకు తీసుకురాడు. పావని! ఎందుకు అలా అరుస్తున్నావు? మీ కోపం మా ఆడాల మీదేనా? నిప్పు రాసుకుంది, గొడవ మొదలైంది. ఇప్పుడుంటుంది అసలు బచ. నేను మగాణ్ణే. అప్పులు చేస్తాను, తప్పులు చేస్తాను. చెయ్యండి. అలాగే అభికి ఏం చెప్తారో చెప్పండి. నేను ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నాకు కూడా చెప్పవా? ఏం చెప్పాలి? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. చచ్చా! ఎవరి వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుంది అఖిల్? వదనా వదనా వదనా, ఏవో భార్యాభర్తల గొడవలదనా, నువ్వు నేను జోక్యం చేసుకోకూడదు. పెద్దవాళ్ళు మనం చెప్పకపోతే ఎలా వదినా? చెప్పాల్సింది మనం కాదొదనా, అభి చెప్పాలి. కాని వాడేమో పైనుంచి కిందికి రాలేదు. కిందకొస్తే భాస్కర్ అఖిల్ చేసిన అప్పు కట్టాల్సి వస్తుందని పైనే ఉండిపోయాడు. కనీసం ఆ బస్సు అయినా కిందికి రావాలి కదొదనా. కిందకొచ్చి నిన్ను, పావని, హారికాలను ఓదార్చి ధైర్యం చెప్పాలి కదా. ఈ ఇంట్లో ఉండడం కన్నా నరకానికి వెళ్ళడం బెటర్. వెళ్ళండి. ఇంటిని నరకం చేసేశారు, ఇంకెక్కడికి వెళ్తారు? మా దిక్కున్న చోటుకు వెళ్తాం. మొగుడు పెళ్ళ పెద్ద స్వార్థపరులైపోయారు. వాళ్ళ సుఖం, వాళ్ళ సంతోషం తప్ప మిగతా వారిని పట్టించుకోవట్లేదు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. వెళ్ళండి. ఇంటిని నరకం చేసేశారు, ఇంకెక్కడికి వెళ్తారు? మా దిక్కున్న చోటుకు వెళ్తామే. ఏం చేశారు మీరు? ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డారు? వెళ్ళి వాళ్ళని తీసుకురండి, వెళ్ళండి. నాకేదో భయంగా ఉందొదనా. ఆ మధ్య అప్పుల పాలే మన ఇంటికొచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అలా పెద్దోడు చిన్నోడు ఏవైనా అఘాయిత్యం చేసుకుంటారేమో వదినా. వెళ్ళి అభితో చెప్పొద్దునా. వాళ్ళ అప్పు తీర్చి కాపాడమని చెప్పొద్దునా. త్వరగా వెళ్ళొద్దునా. అభి, కిందంత పెద్ద గొడవ అవుతుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? పావని, హారికలతో గొడవ పడి భాస్కర్, అఖిల్ బయటికెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడబి. ఏం మాట్లాడమంటావమ్మా?
అన్నయ్యని అఖిల్ని ఏమని అడగమంటావు? ఇలా ఎందుకు అప్పు చేశారని నిలదీయమంటావా? ఏం బిజినెస్ చేశారని బెదిరించమంటావా? ఎందుకు ఇలా దారి తప్పారని మందలించమంటావా అమ్మా? ఏమంటున్నావు అభి? వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు, మీ అన్నయ్య తమ్ముడు. వాళ్లపై నీకు హక్కు అధికారాలున్నాయి. లేదమ్మా, ఎప్పుడైతే నేను మీ కన్న కొడుకు కాదని తెలిసిందో అప్పటినుంచి నాకు అన్నయ్యకి అఖిల్కి మధ్య తెలియని ఇబ్బంది ఏదో వచ్చిందమ్మా. ఇదివరకట్లా నేను వాళ్ళతో ఉండలేకపోతున్నానమ్మా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకభి? వాళ్ళు నిన్నింట్లోంచి వెళ్ళగొట్టారని కోపమా? నిన్ననరాని మాటలన్నారని ద్వేషమా? కోపమో ద్వేషమో ఉంటే నేను మళ్ళీ తిరిగి ఇంటికి రానమ్మా. అన్నయ్య మీద అఖిల్ మీద నాకున్నవి హక్కులు అధికారాలే కాదు, ప్రేమ అనురాగాలు. కొన్ని నిజాలు మనిషిని చాలా బాధ పెడతాయమ్మా. అందుకే మీరు నాన్న నేను మీ కన్న కొడుకు కాదన్న నిజాన్ని దాచిపెట్టారు. కానీ అన్నయ్య అఖిల ఆ నిజాన్ని అర్థం చేసుకోలేకపోయారు. తెలియని ఒక అగాధాన్ని సృష్టించారు. అందుకే ఇదివరకట్లా నేను వాళ్ళకి ఏమీ చెప్పలేకపోతున్నాను. ఏమన్నా అంటే ఎక్కడ నన్ను పరాయివాడు అంటారేమోనని భయంగా ఉందమ్మా. మరొకసారి వాళ్ళ నోటి నుంచి ఆ మాట వస్తే నేను తట్టుకోలేనమ్మా. అన్నయ్య మీదున్న గౌరవం, అఖిల్ మీదున్న ప్రేమ తగ్గిపోకూడదంటే వాళ్ళనేమీ అనకూడదమ్మా. మేమెప్పటికీ ఒక్కటిగా ఉండాలి. అర్థం చేసుకో అమ్మా. ఒక తల్లిగా నేను కోరుకునేది అదే అభి. మరి ఆ అప్పు పరిస్థితి ఏంటి? వాళ్ళని అలాగే వదిలేస్తావా? రేపు ఇంటి మీదకి గూండాలొచ్చి పావనిని హారికని తీసుకెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటావా? ఆ పరిస్థితి రానివ్వనమ్మా. అప్పు కట్టకపోతే వాడన్నంత పని చేస్తాడు. ఆ అప్పు కడతానని చెప్పు అభి. వెంటనే కట్టడానికి అంత డబ్బు ఇంట్లోనూ బ్యాంకులోనూ లేదమ్మా. డబ్బంతా ప్రాపర్టీ రూపంలో ఉంది. అప్పు కట్టాలంటే ఏదో ఒక ప్రాపర్టీ అమ్మాలి. మీ అన్నయ్య తమ్ముడు కోసం నీ ఆస్తిని అమ్మలేవా అభి? ఇప్పటికిప్పుడు అమ్మడం కుదరదు కదమ్మా. వాళ్లకొచ్చిన పరిస్థితే నీకు వస్తే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? ఏ మాట అయితే నీ నోటి నుంచి రాదు అనుకున్నాను ఆ మాట అనేసావమ్మా. ఎప్పటికీ నేను వినకూడని మాటని నువ్వు వినిపించావమ్మా. చాలా బాధగా ఉందమ్మా. మేము ముగ్గురం ఒక్కటే అని చెప్పాను నీకు, అయినా కూడా నన్ను పరాయివాడిని అంటున్నావా? అన్నయ్య తమ్ముడు నుంచి నన్ను వేరు చేస్తున్నావా? ఎందుకమ్మా అలా మాట్లాడావు? నేను వాళ్ళ కన్న తల్లినభి. మీరు నన్ను కనకపోయినా నేను మీ కన్న కొడుకునే అమ్మా. ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నానభి. ఈ అమ్మను అర్థం చేసుకో. మీ నాన్న కూడా ఇంట్లో లేరు. భాస్కర్ అభి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళే అఘాయిత్యం చేసుకుంటారోనని చాలా భయంగా ఉంది. పావని హారికలు కూడా భయపడుతున్నారు. రేపేం జరుగుతుందోనని చాలా కంగారుగా ఉంది. నీ అన్న తమ్ముణ్ణి నువ్వే కాపాడాలి. నువ్వు తప్ప మాకు వేరే దారి లేదభి. ఇంతకు మించి నీకేం చెప్పలేను. ఏం చేసినా నువ్వే.
అన్నయ్య బాధపడితే నేను చూడలేనండి. తను నాకు నాన్న లాంటి వాడు.